చేయాలనుకుంటే మాకు సహాయం చేస్తారని మాట ఇవ్వండి. సహాయమా? ఏం కావాలి? ఏ పాపం చేయకుండా జైలుకు వెళ్ళిన మా వారిని కాపాడండి. మీ వారు జైల్లో ఉన్నారు? అవును స్వామి, మంచికి పోయి వంచనకు గురయ్యాడు. సాటి మనిషికి సహాయం చేయబోయి అన్యాయంగా జైలు పాలయ్యాడు. ఆయన పేరు? మిస్టర్ ఆనందరావు, మీరు అయ్యప్ప చిట్స్ అండ్ ఫైనాన్స్ అనే పేరుతో ఓ కంపెనీ స్థాపించారు. నేను కాదు, నా స్నేహితుడు చెంచలరావు. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా మీరే వ్యవహరించారు. చెంచలరావు బతిమాలితే నా పేరు వేసుకోవడానికి ఒప్పుకున్నాను, అంతే. అయితే ఆ కంపెనీతో మీకే సంబంధం లేదంటారు? లేదు. మరైతే దాదాపు 20 లక్షల రూపాయల ఆ కంపెనీ పేరిట మీరు ప్రజల దగ్గర నుండి వసూలు చేశారు. ఏమో నాకు తెలియదు. కానీ ఆ మొత్తానికి మీరే రసీదులు ఇచ్చారు. అయ్యప్ప సాక్షిగా చెప్తున్నాను, నేను ఆ రసీదులు ఇవ్వలేదు. నాకేం తెలీదు. మరి ఆ చెంచలరావు సొమ్ముతో పారిపోయాడని చెప్తున్నారు కదా, అతను ఎప్పుడు ఎక్కడ ఎలా పారిపోయాడో మీరేమైనా చెప్పగలరా? అది తెలీదు. తెలీదు అనటం మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోదు. యువర్ ఆనర్, ఈ ఆనందరావు అయ్యప్ప స్వామి భక్తుడనే ముసుగులో అనేక లక్షల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోచుకుని ఏమడిగినా నాకు తెలీదు అనే సమాధానం చెప్తున్నాడు. ఈ పరిస్థితుల్లో తమరే ఒక నిర్ణయం తీసుకుని తీర్పు చెప్పవలసిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసు వచ్చే నెల 20వ తారీఖున తుది విచారణ జరుగుతుంది. అంతవరకు ముద్దాయి కస్టడీలోనే ఉండాలి. జడ్జి గారు, ఆయన ఏ పాపం ఎరగరండి. కల్లో కూడా మే ఏ ద్రోహం చేయలేదు. స్నేహితుడు బాగు కోసం వాడు సహాయం చేసిన పాపానికి ఇప్పుడు ఈ శిక్ష అనుభవిస్తున్నారు. తమరే ఎలాగైనా ఆయన రక్షించాలి. ఊరుకోమ్మా. వ్యక్తి కంటే, చట్టం కంటే, ధర్మం కంటే ఆ దేవుడు గొప్పవాడు. దయామయుడైన ఆ దేవుడు ఏ నిర్దోషిని శిక్షించడు. నాకు చేతనైన సహాయం తప్పకుండా చేస్తాను. ఆ తర్వాత అన్నింటికి అయ్యప్పే ఉన్నాడు. తతామి గురుస్వామి శిరసామి వందనం. గురుస్వామి శిరసామి వందనం. దండాలు సాములు. సాములు, చిన్న సందేహం. ఏమిటది? అయ్యప్ప స్వామి అలా కాళ్ళ గొడ్డ కట్టుకుని కూకుంటారు కదా, ఎందుకు స్వామి? ఎందుకేమిటి? అది ఆయన అలవాటు. చచ్చు ప్రశ్న. కొందరు దేవుళ్ళు కూర్చుంటారు, మరి కొందరు నిల్చుంటారు, కాళ్ళు బిగితే పడుకుంటారు. నీకెందుకురా? అవును, ఏమిట్రా చేస్తుంటావు? పడవ నడుపుతుంటానండి. పడవ నడిపే వెదవ్వి నువ్వు కూడా దేవుణ్ణి ప్రశ్నించడమే. దేవుడి గురించి ఇలా తచ్చుపుచ్చు ప్రశ్నలు వేస్తే కళ్ళు పేలిపోతాయి, కాళ్ళు చేతులు పడిపోతాయి. నేను ఎన్నిసార్లు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి వచ్చానో తెలుసా నీకు? అప్పటికండి స్వామి, కానీ ఆ గొడ్డ మళ్ళీ చచ్చుపుచ్చు ప్రశ్నలు వేస్తున్నావు. నీ పడవకి చిల్లులు పడి మునిగిపోతావు. పడవ వెధవా. అదేమిటి స్వామి? అతను తెలుసుకోవాలనే తపంతో అడుగుతున్నాడు. వివరంగా చెప్పాలి. మనకి తెలియని విషయాలు అపారం. అనుమాన నివృత్తి చేయకపోక అపార్థాలు చెప్తున్నారు. ఈ సంగతి నాకు తెలియదు అని ధైర్యంగా ఒప్పుకోవడానికి మీ వయసు, మీరు చేసిన యాత్రానుభవం అడ్డొస్తున్నాయి. చూడు బాబు, అయ్యప్ప స్వామి కాళ్ళకు ఆ గుడ్డలా ఎందుకు కట్టుంటుందనేగా నీ అనుమానం? అవును స్వామి. అలా కట్టు కూర్చోవడంలో అలసట లేకుండా ఎంతసేపైనా కూర్చోవచ్చు. యోగులు, మహర్షులు తపస్సు చేసుకోవడానికి ఆ పద్ధతి సుఖంగా ఉంటుంది. దీన్ని సుఖాసనం అని కూడా అంటారు. యోగ శాసనంలో దీన్ని యోగ పట్టం అని, పట్టబంధం అని కూడా అంటారు. అర్థమైందా? అర్థమైంది. గుడ్ ఈవినింగ్ సార్. ఏమిటి అర్జెంటుగా రమ్మని పిలిచారట? చూడండి, ఆనందరావు కేసుని రీఇన్వెస్టిగేట్ చేయమని చెప్దామని. ఎందుకు? ఆ ఆనందరావు నిర్దోషని నా అంతరాత్మ చెప్తోంది. అతని కుటుంబాన్ని చూస్తుంటే ఈ కేసులో ఏదో తిరకాస్తున్నట్టు అనిపిస్తుంది. మా డిపార్ట్మెంట్ లో కూడా అదే అనుకుంటున్నారు సార్. కానీ ఆనందరావు నిర్దోష అనడానికి మా దగ్గర సాక్ష్యాధారాలు ఏమీ లేవు. ముందు ఆ చెంచలను ఎత్తి పట్టుకోండి, ఆ తర్వాత చూద్దాం. ఐ విల్ ట్రై మై లెవెల్ సార్. థ్యాంక్ యూ. క్షీణించిపోతున్న హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు భారతదేశం మొత్తం 3 సార్లు పాదయాత్ర చేసి ఎన్నో ఆలయాలు నిర్మించారు, 4 పీఠాలు స్థాపించారు. స్వామి స్వామి శరణం. కూర్చోండి స్వామి. తమరు? నేను శబరిమల నుండి వచ్చాను స్వామి. తంత్రి గారు మీకు ఈ ప్రసాదం పంపించారు. మహాప్రసాదం. తమరు మాస పూజకు వెళ్ళొస్తున్నారు స్వామి? అవును స్వామి. గత 6 మాసాలుగా స్వామి సన్నిధానంలోనే ఉంటున్నాను స్వామి. స్వామి, అక్కడి విశేషాలు మాకు చెప్పండి. 6 మాసాలుగా అక్కడ జరిగే వేడుకలు, ఉత్సవాలు, స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పంపానదికి స్నానం చేయించడానికి తీసుకొస్తారు. ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసం 23వ తేదీన జరుగుతుంది. దీనినే ఆరట్టు అంటారు.
18 మెట్లకు మూల విరాట్టుకున్నంత ప్రాశస్త్యం ఉన్నది. స్వామి వదిలిన 18 అస్త్రాలు 18 మెట్లుగా మారాయి. అస్త్రాల దేవతలు ఈ మెట్లపై అధిష్ఠించి భక్తుల పూజలందుకొని నిష్ఠుర దీక్షాబద్ధుల అభీష్టాలను అనుగ్రహిస్తున్నారు. ఈ పూజనే పడి పూజ అంటారు. అష్టబంధ కలశాభిషేకం. ఇది స్వామివారికి 7 సంవత్సరాలకొకసారి జరిగే అరుదైన ఉత్సవం. స్వామి ఆభరణాల వెంట పల్లకిలో వచ్చిన పందల రాజవంశీకుడు జనవరి 15వ తేదీన సన్నిధానానికి వస్తారు. దీనిని సహస్ర కలశాభిషేకం అంటారు. ఇది సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది. సహస్ర కలశాభిషేక ప్రియనే స్వామి, ఇవన్నీ మా కళ్ళ కట్టడి చెప్పి మమ్మల్ని అందరినీ తరింపచేశారు. స్వామి శరణం.